ఆచి చికెన్ మసాలా. ఇక ఏపీలోనే తొలిసారిగా తలుపులమ్మలో ఆలయంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇక అదేవిధంగా ఆలయంలో భక్తులు క్యూలో నిలబడాల్సిన పని లేకుండా కియోస్కులు ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే టెక్నాలజీని అందిపుచ్చుకున్న ఏకైక లోవా క్షేత్రంలో అభివృద్ధి, వినూత్న మార్పులు చోటు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఇక తొలుత ఆటంకాలు వచ్చినా చివరికి ప్రభుత్వం పరిశీలించి ఓకే చేసింది. దాంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక ఎస్కలేటర్ ఏర్పాటుపై ఆలయ డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజుతో మా ప్రతినిధి సాంశివరావు ఫేస్ టు ఫేస్. ముగ్గురమ్మల మూలపుడమ్మ, చాలా పెద్దమ్మ, సురాలిరి అమ్మ, తలంపులమ్మ, తలిసిన వెంటనే పలికే అమ్మ తలంపులమ్మ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం లావక్షేత్రంలో వెలిసిన తలంపులమ్మ. ఇటు ఉత్తరాది కానీ దక్షిణాది కానీ లేదంటే ఏపీలో కానీ తెలంగాణలోని ఎక్కడా లేని విధంగా అమ్మవారి దర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా ఎస్కలేటర్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఈ ఒక్క ఆలయంలో మాత్రమే ఉంది. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి వాట్సాప్ సేవలు, గవర్నెన్స్ సేవలు వినియోగంలో చేశారు కూడా అవి పూర్తి స్థాయిలో ఇక్కడ అమలవుతున్నాయి. ప్రస్తుత ఆలయ డిప్యూటీ కమిషనర్ అదేవిధంగా ఆలయ ఈవో విశ్వనాథరాజు గారు మనతో ఉన్నారు. వివరాలు తెలుసుకుందాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా మీరు మన ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా భక్తులకి అసౌకర్యం లేకుండా కియోస్కులు కూడా ఏర్పాటు చేస్తారు. ఎలా సాధ్యమవుతుంది? ముఖ్యంగా ఈ అమ్మవారి ఆలయానికి చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి మిగతా దేవాలయాల కంటే భిన్నంగా కేవలం దర్శనం, పూజ, అర్చన కాకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మవారికి పదార్థాలన్నీ తెచ్చుకుని నివేదన ఇక్కడే వండుకుని అమ్మవారికి నివేదించి ఆ పదార్థాలన్నీ వాళ్ళు ఇక్కడే పూజించి మిగిలిన ఉంటే వెనక పట్టుకెళ్లకుండా ఇక్కడ యాత్రికులకు పంచిపెట్టి వెళ్ళటం జరుగుతుంది. అమ్మవారి దర్శనాలు ఎలా కల్పించాలనే ఉద్దేశంతో ఆలోచించి డిపార్ట్మెంట్ వారి సహకారంతో అక్కడ టెక్నికల్ టీం కూడా వచ్చి సర్వే చేసిన తర్వాత రైల్వేస్, మెట్రోస్ కూడా సర్వే చేసి ఫీజిబిలిటీ ఉందా లేదా అని ఆలోచించి ఇక్కడ ఎస్కలేటర్ తప్ప వేరేది సాధ్యపడదనే ఉద్దేశంతో దానికోసం టెండర్లు పిలిచి ఉన్నాం. పని పూర్తిగా వస్తుంది. సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. అయిపోయిన వెంటనే వచ్చే నెలలో ఎస్కలేటర్ మిషనరీ వచ్చి వాళ్ళు కూడా ఎరెక్షన్ స్టార్ట్ చేస్తారు. రాబోయే 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేసి ఎక్కడ ఏ సామాన్యుడు కూడా, ఆడోళ్ళు కూడా, చదువు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఆ కియోస్క్లో ఉపయోగించి టికెట్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు 10 మంది ఉంటే తలుపులమ్మ లోవ అటు విజయవాడ కనకదుర్గ కావచ్చు, సింహాచలం కావచ్చు, వీళ్ళెవరు ఎస్కలేటర్లు పెట్టలేకపోయారు. విశ్వనాథ్ గారు వచ్చిన తర్వాత కావాలని పెడుతున్నారు. ఇది సాధ్యం కాదు, ఇది అమలు కాదు అని కొంతమంది ఉన్నారు. గతంలో అంటే 3 సంవత్సరాల క్రితం చూస్తే కేవలం తలుపులమ్మ లోవ అంటే మద్యం తాగడానికి, బ్యాగ్ కడుకోవడానికి, చికెన్ తినడానికి వచ్చారు. ఇవాళ వచ్చిన భక్తులు దాదాపు 90% మంది అమ్మవారిని దర్శించుకున్నారు. రెండోది, ఎవరైతే కాదు అని ఎలిగేషన్ చేస్తారో వాళ్ళు కూడా అవురా అనే పరిస్థితిలో ఎస్కలేటర్ తయారవుతుంది. ఖచ్చితంగా అండి. ఎస్కలేటర్ అనేది సాధ్యం కాదని ముందుగా మా ఇంజనీర్లు కూడా చాలా ఇబ్బంది పడతాం, ఇక్కడ దాన్ని ఏర్పాటు చేయాలంటే అన్నారు. నిజంగా దానికి 2 సంవత్సరాలు విపరీతమైన కృషి చేయడం జరిగింది. టెక్నికల్గా చాలా ప్లేస్లకు వెళ్ళి అన్నీ. ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్లు పెడితే ఒక 4 పెట్టినా 6 పెట్టినా, మీరు సపోజ్ చూడండి, వేరే పెద్ద దేవస్థానంలో లిఫ్ట్లు పెట్టారు. 10,000 మంది జనం దాటిన తర్వాత లిఫ్ట్లన్నీ క్లోజ్ చేసేస్తారు. అంతకు మించి వాళ్ళు తీసుకెళ్లారు. అలాగే నేను అన్ని లిఫ్ట్లు పెట్టినా గంటకు 2,000 మంది కూడా నేను కొండ మీదకి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఈ ఎస్కలేటర్ ద్వారా గంటకు 6,000 మందిని దాకా మనం పైకి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఈ డిపార్ట్మెంట్ను ఒప్పించి టెక్నికల్గా సర్వే అంతా పూర్తి చేసి మాత్రం దీనికి ఎక్కువ ప్రయత్నం చేశాం. డిపార్ట్మెంట్ ఇచ్చినందుకు వారికి, అలాగే ఈ విషయంలో ఈ శాంక్షన్ రావటం విషయంలో స్థానిక శాసనసభ్యులు కూడా చాలా విశేషంగా కృషి చేసి ప్రత్యేకంగా కమిషనర్తో మాట్లాడి ఇది మా యనమల దివ్య గారు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్ళడానికి పూర్తి సహకారం అందించారు. ఇది చాలా మీరు చూస్తారు, కష్టాలన్నీ అధిగమించాం. రాబోయే 2 తప్పితే 3 నెలల్లో మీరు ఆ సౌకర్యం ఎలా ఉంటుందో, భక్తులు ఆనందం ఎలా ఫీల్ అవుతారో అన్నీ మీరే చూస్తారు. అప్పుడు మళ్ళీ మీతో ఒక ఇంటర్వ్యూ తీసుకుని పబ్లిక్లోకి ఇది తీసుకెళ్తాం. సార్, ఫైనల్గా మన టెంపుల్ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 దాటితే ఎవరు ఉండరు. అయినప్పటికీ కూడా గత ఏడాది కాలంగా చూస్తే వేలు లక్షల భక్తులు వస్తున్నారు. ఆదివారం అయితే ఖాళీ ఉండదు. ఇంతమందికి దర్శనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అదేనండి, యాక్చువల్గా గతంలో అంత ప్లేస్ లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా మండపాలు నిర్మించి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసాం. సుమారు 3,000 మంది క్యూ లైన్లో పట్టేలాగా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఎందుకంటే మీకు 2 కొండల మధ్యలో చాలా ఇరుకైన ప్రాంతంలో ఈ దేవాలయం ఉంటుంది. అక్కడ అంతకుమించి మనం విస్తరించడానికి కొండలు ఉన్నాయి కాబట్టి ఆ మండపాలన్నీ కొంచెం ముందుకు తీసుకొచ్చి అందులో పెట్టాం. దర్శనానికి క్యూ లైన్లో కూడా ఎక్కువ టైం పడితే అరగంటకు మించి దర్శనం చేసుకునే అవకాశం టైం పడుతుంది అనుకుంటే బెంచీలు ఏర్పాటు, క్యూ లైన్లోనే బెంచీలు ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసాం. మీకు ఈ రాబోయే 2-3 నెలల్లో
రోజు 60,000 మంది వచ్చినా కూడా గంటన్నర మ్యాక్సిమం గంటన్నర లోపు వాళ్ళకి దర్శనం కల్పించడానికి మొత్తం 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లో మండపాలు విస్తరించాం. ఒక ఫ్లోర్లో రాజగోపురం గ్రౌండ్ ఉంటుంది. ఈ 4 ఫ్లోర్లో కూడా అమ్మవారికి సమర్పించిన చీరలు, తావీదులు, యంత్రాలు, ఫోటోలు అన్ని కూడా భక్తులు కొనుక్కోవడానికి వీలుగా ఒక ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసాం. క్యూ కాంప్లెక్స్ ఒక పెద్ద ఫ్లోర్ ఏర్పాటు చేసాం. తద్వారా భక్తులందరూ కూడా మ్యాక్సిమం 1.5 అవర్ లోపు సామాన్య ఫ్రీ లైన్లో కూడా దర్శనం అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నాం. తలంపులమ్మ ఒక బాలిక రూపంలో ఇక్కడ ఏదైతే కింద లోవ క్షేత్రం ఉందో, లోవ ప్రజల దగ్గరికి వచ్చి ఏదైనా అనారోగ్యం వెళ్తే వాళ్ళు దీపించి వెళ్ళేది, వెంటనే తగ్గిపోయేది. ఒకసారి ఆవిడ దేవతని తెలుసుకున్న వెంటనే అంతర్ధానం అయిపోయింది. కొంతమంది ఏదైతే పశువుల కాపర్ల కళ్ళలో కనిపించి నేను పలానా చోట ఉంటాను, అక్కడ వెలిసాను అని చెప్పడంతో గ్రామస్తులంతా వెలిసి 2 కొండల నడుము అమ్మవారు. ఇక్కడ మహత్యం చెప్పాలంటే అమ్మవారు కొండ ఎంతవరకు ఉందో అంతవరకు నీరు కనిపిస్తుంది. ఆ దాటిన తర్వాత నీరు బయటికి వెళ్ళదు. 1,00,000 మంది వచ్చినా నీరు సరిపోద్ది, 100 మంది ఉన్నా నీరు సరిపోద్ది. అంత మహత్వం ఆలయాన్ని డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు ఇటు ప్రభుత్వంతో మాట్లాడి అధికారులతో ఒప్పించి ఎస్కలేటర్ పెట్టడం, కియోస్కులు తేవడం, సాయంత్రం 6 గంటల లోపలనే వచ్చిన వాళ్ళందరికీ దర్శనాలు పంపించి ఏర్పాటు చేశారు. త్వరలోనే భారతదేశంలో ఒక అద్భుతమైన ఎస్కలేటర్ ఆలయంగా తలుపులమ్మలో మనం చూడబోతున్నాం. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, లోక్ క్షేత్రం నుంచి.